హైదరాబాద్లో కల్తీ కేటుగాళ్ల బండారం బయటపడుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో కల్తీ ఆహారం పట్టుబడుతుంది. తాజాగా మంగళహట్లో భారీగా కులిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, జిహెచ్ఎంసీ సంయుక్త దాడులు చేశారు. 2 గోదాముల్లో కుళ్ళిపోయిన మేక, గొర్రె మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 14 టన్నుల పాడైన మాంసం గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి చనిపోయిన జంతువుల మాంసం తెచ్చి అమ్ముతున్నట్లు తేలింది. రసాయనాలతో మాంసాన్ని తాజాగా మార్చి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. స్టోరేజ్ లైసెన్స్ లేకుండా మాంసం నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.